ఏంటి మార్పు? యెహోవా సాక్షి యేసుకు సాక్షిగా మారిపోయాడు. పాత నిబంధన 39 పుస్తకాలు యెహోవా సాక్షి. దాన్ని తెలుసుకున్న తర్వాత నువ్వు యేసుకు సాక్షిగా మారిపోవాలి, యేసుక్రీస్తుకు సాక్షిగా మారిపోవాలి. ఆయన శరీరంతో ఉన్నాడు కనుక నేను దేవుని అని బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. సర్వాధికారి అని దేవుడు అని రాశారు వాక్యం. బైబిల్ అలాగే వ్రాయబడింది. ఆ సంకల్పంలో యేసుక్రీస్తు దేవుడు అనేది ఇప్పుడు మనం తీసుకోవలసినటువంటి సందర్భం. అది పాత నిబంధనలు ఉంటుందా? అలా అని ఉండదు. అంటే మరి పాత నిబంధనలు లేదు కాబట్టి యేసుక్రీస్తు దేవుడు కదా అన్నామా? మరి క్రొత్త నిబంధనలో కూడా మరి అంత డైరెక్ట్గా లేదు కదా అంటే డైరెక్ట్గా లేకపోతే దేవుడు కదా? మరి రాసినవన్నీ నువ్వేమి ట్రాన్స్లేషన్ మిస్టేక్ అన్నావు? నువ్వు బైబిల్ తయారు చేసుకున్నావు. ఇంక నీకు ఎలా చెప్తే వింటావు? నువ్వు ఎలా చెప్పినా విను. కుక్కతోక వంకర. నువ్వు 6 రోజులు ఇటుకు బందు కట్టినా 8వ రోజు నిప్పితే మళ్ళీ వంకర అయిపోద్ది. అలాగే దేవుని విషయంలో నువ్వు వంకరోడివి, కుక్కలాంటోడివి, కుక్కతోకలాంటోడివి. ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించుకున్నావు, కొన్ని పుస్తకాలు రాసుకున్నావు, కొత్తగా నీకంటూ ఒక బైబిల్ని నువ్వు క్రియేట్ చేసేసుకున్నావు. ఇంకెవరు చెప్తే వింటావు? ఆయన ఎక్కడైనా నేనే దేవుడిని అని చెప్పాడా? చెప్తాడు, వెళ్ళి నీకు చెప్తాడు స్పెషల్గా వెళ్ళి. అంటే నీకు డైరెక్ట్గా కావాలా? అంటే ఏమనాలి వెళ్ళిన అసలు? అంటే అక్కడ పాత నిబంధనలో యెహోవా దేవుడు అని ఉంది కాబట్టి యేసుక్రీస్తు దేవుడు కదనా?